ద్వారా ఇచ్చేస్తున్నటువంటి చాలా మంది సోదరులు, తెలంగాణలో ఉన్న చాలా మంది సోదరులకు ఒక విషయం మాత్రం స్పష్టంగా ఈ యొక్క సభ ద్వారా తెలియజేసే ప్రయత్నం ఏంటంటే, మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అనే ఒక పేరుతో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఒక దమన కాండకి ఈరోజు మీకు ఒక పిక్చర్ ఇవ్వబోతున్నాం, ఒక చిత్రం చూపించబోతున్నాం. ముఖ్యమంత్రి గారు నేనేం చెప్పారు, నాకు తెలీదా 50 మీటర్లు దాటి నేను 500 మీటర్ల దూరం బుల్డోజర్లు తీసుకొని వస్తా అని చెప్తున్నారు అందరికీ, నాకు తెలియదా, నేను అట్లా చేస్తానా, నిజంగా అది అవుతుందా అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు కదా. నేను మీ అందరికి కూడా ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, మూసీ కాదు ఈసీ వాగు మీదకి వెళ్ళి మనం దాదాపు 500 మీటర్ల దూరం ఉన్నాం. మీరు వెనకాల చూస్తున్నటువంటి ఇల్లులన్నీ కూడా ఈసీ వాగుకు దాదాపు 500 మీటర్ల దూరంలోనే ఉన్నాయి. 500 మీటర్ల దూరంలో ఉన్న ఈ ఇంట్లకి ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం నోటీసులు ఎందుకు ఇచ్చింది అని అడుగుతున్నా. నిజానికి కూడా మీరు ఒక ఆలోచనతోనే చేస్తున్నారంటే, ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనలోనే ఉంటే మూసీకి ఇటు 500 మీటర్లు అటు 500 మీటర్లు మీరు నోటీసులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అనే విషయం ఒక్కసారి మా ప్రజల ద్వారా మీకు చెప్పించే ప్రయత్నం చేస్తా. మొదలు కొంతమంది బాధితులు రామనగర్ ప్రజెంటేషన్ ఇచ్చే ముందు కొంతమంది ఎవరైతే ఈ ప్రాంతంలో రూపాయి కూడగట్టి జీవితం అంతా కూడా సంపాదించిన పైసలన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పొలాలు అమ్ముకోనో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ వచ్చిందో చాలా మంది సోదరులు ఇక్కడ ప్లాట్లు కొన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మా హిమాయత్. దాంట్లో ఒకరు పాపం మొదటి రోజు నుంచి వాళ్ళ ఆవేదన చూడాలా. సువాని గారు ఇప్పుడు దయచేసి మీరు ముందరికి రావాలా, మీరు మీ తరఫున మన కాలనీ తరఫు నుంచి మీరు అందరూ మాట్లాడించాలా. మొదటి రోజు నుంచి ఎంత ఆవేదన పడుతున్నారు, కాలనీలో ఎన్ని కష్టాలు పడి వాళ్ళ ప్లాట్లు కొనుగోలు చేసిండ్రు. ఇప్పుడు ప్రభుత్వం వారికి ఏం చెప్తుందో ఒకసారి వారి ద్వారా విందాం. వారి ఆవేదన కూడా రాష్ట్ర ప్రజలకే కానీ రామన్న గారికి ఒక తెలియజేసే ప్రయత్నం చేద్దాం. यहाँ पे आइए, ऊपर आइए.